హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలకు పాల్గొనడానికి చోడవరం వెళ్తున్నాను. నేను ఇక్కడ నుంచి మిట్ట మధ్యాహ్నం బయలుదేరాను. విపరీతమైన ఎండగా ఉంది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అలాగే ఉప విద్యాశాఖ అధికారి ఇద్దరు కూడా వస్తున్నారు. అక్కడ ఎంతో మంది ఎస్సీ ఎస్టీ నాయకులు అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా వస్తున్నారు. అందుకబట్టి నేను కూడా అక్కడ పార్టిసిపేషన్ చేయడానికి వెళ్తున్నాను. నేనైతే ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క బండి డ్రైవ్ చేసుకుంటూ సింగిల్ గా అలా వెళ్తున్నాను. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. మధ్యలో ఒక దగ్గర ఆగి నేను మీకు నేచర్ ని చూపిస్తున్నాను. సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి నేను చోడవరాన్ని చేరుకున్నాను. చోడవరాన్ని చేరుకున్నప్పుడు ఈ రకంగా ఎవరు కూడా బయటకి ఎక్కువ జనాలు కనిపించడం లేదు. కారణం ఏంటంటే విపరీతమైనటువంటి ఎండ. షాపులు కూడా ఎక్కడ పడితే అక్కడ మూసేస్తున్నారు తప్ప తెరవట్లేదు. ఇలాగ రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ భవనం దగ్గరికి చేరుకున్నాను. పక్కన మెట్లు ఉంటే ఆ మెట్ల ద్వారా నేను మీటింగ్ హాల్లోకి వెళ్ళాను. బయట విపరీతమైన ఎండ వల్ల ఆ సమయంలో ఎవరు కూడా మీటింగ్ కి రాలేదు. వెంకటేశ్వర్లు అన్నగారు అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి నేను విష్ చేశాను. ఇంకా ఎవరు రాలేదు కదా అని అందరూ వచ్చేంత వరకు అన్నగారు తెచ్చినటువంటి పూలను అయితే ఈ విధంగా మేము తయారు చేశాము. ఇది ఎందుకు అంటే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహ్వానించడానికి. కొద్దిసేపు ఉంటే కామేశ్ మాస్టర్ ను దొర మాస్టర్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పువ్వులు చింపడం మొదలు పెట్టారు. ఈ రకంగా మేమందరం అక్కడ కూర్చొని పూలు చింపుతుంటే 4 గంటల సమయంలో కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరితో కూడా ఒక ఫోటో దిగడం జరిగింది. 4:30 గంటల సమయంలో మాత్రం ఎక్కువ మంది ఉపాధ్యాయ మిత్రులు ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడ వచ్చి హాజరవ్వడం జరిగింది. గురుదేవులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ మా శ్రీనివాస చెప్పినట్టుగా ఈ రోజు భారతదేశ దిక్సూచని చెప్పడం. ఇలా వీరందరూ మాట్లాడిన తర్వాత గౌరవ అనకాపల్లి డిఈఓ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన క్రమశిక్షణ, తను సమాజానికి చేసిన సేవ కోసం మాట్లాడారు. తర్వాత చందోలు వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత డిఈఓ గారి చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం యొక్క డైరీని ఇనాగరేషన్ చేయించడం జరిగింది.